తెలంగాణలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం చదువుకున్న వారే ఓటు వేయడానికి బద్దకిస్తున్న తరుణంలో ఓ వృద్ధురాలు ఓటు చైతన్యానికి నిలువెత్తు రూపంగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 102 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది. అనంతారం గ్రామంలో ఓటేయడానికి వచ్చిన వృద్ధురాలికి జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు పూల మొక్కతో స్వాగతం పలికారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువకుల కంటే వృద్ధులే ఉత్సాహం చూపడం కనిపించింది. ఆరోగ్యం సహకరించకున్నా ఓపికతో పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగంలో వృద్ధులను చూసి యువకులు ఎంతో నేర్చుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో రెండో విడతలో 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు, వార్డులకు 71,071 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గ్రామ పంచాయతీ పోలింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా ఎస్ఈసి రాణి కుముదిని స్వయంగా పరిశీలించారు.